హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, నిన్నటి వీడియో ఆధారంగా కొందరు కామెంట్స్ చేశారు. వాళ్లకు జరిగిన వ్యక్తిగత సంఘటనలని మనతో షేర్ చేసుకున్నారు. మీరు చాలా ధైర్యంగా ముందుకొచ్చారు దోస్తులు. ఇలాగే మన మనసులోనున్న భయాలన్నింటినీ తీసేసి మనందరం స్ట్రాంగ్గా ఉండాలి. ఇలాంటివి చెప్పడానికి సిగ్గుపడాల్సింది మనం కాదు దోస్తులు, మనం ధైర్యంగా ఉండాలి. చేసిన వాళ్ళు సిగ్గుపడాలి అలా చేసినందుకు. మరి మీ అందరి కోసం పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 6ని తీసుకొచ్చేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేస్తూనే ఉంటాము. మరి మీరు చేయాల్సిందల్లా వీడియో నచ్చితే లైక్ చేయడం, వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయడం, వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి హైప్ చేయడం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అరే విమలు, తొందరగా కానియండి, పిల్ల వచ్చింది. మళ్ళీ ఆయన తల్లి అయ్యాక చెప్పినా చెప్తుంది. వినబడతాన్నాదిరా? అవునే మల్లిక, అవునే మల్లిక. వదినే, అమ్మ పిలుస్తోంది, తొందరనాడు. అయిపోయింది. చీర కట్టుకోవద్దా? నీ బిడ్డ వచ్చిందట. పని అయిపోయినాక బిడ్డ వస్తేంది, ఎవరు వస్తేంది. ఇక పక్కింటి ప్రియ వస్తే మళ్ళా ముస్తాబైతా గాని గద ఎందుకు వస్తుంది? అన్న వచ్చేదాకా కొడిసేపు అంట. ఎల్లిపాయలన్నీ తీసిన. అమ్మ నన్ను మెచ్చుకుంటుంది. అమ్మ ఇంకా వస్తలేదు. కారుణ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రావన్నా ఒకసారి. మళ్ళీ ఈ బాబాయ్ లేస్తే, అమ్మ ఉంటేనేమో ఏం కాదు, అమ్మ లేనప్పుడు బాబాయ్ వస్తే మంచిగా అనిపించదు నాకు. కారుణ్య వాళ్ళ ఇంటికి పోయేస్తా. అమ్మా, షాప్కి పోయినావని చెప్పింది నానమ్మ. లోపల నుంచి వస్తున్నావేంది? నీ వెనకకెళ్ళే లోపలికి పోయింది కాదా ఇప్పుడే? ఎడు చూస్తాను, ఎడ పెడతాను, కళ్ళు ఎత్తుల గిట్ట పెడతానవా? నా వెనక నుంచి పోయిందా? నేను చూడలేదమ్మా. ఇప్పుడు స్నానం చేసినవేంది? అంత వేడైతలేదా బిడ్డ? స్నానం చేసినా ఇంత చల్లబడుతుందని ఎందుకో అంత ఎట్లా సుస్తుగా అనిపిస్తుంది పెయ్యి. అమ్మా, నీకోసం ఎల్లిపాయలు ఒలిసిన. నా తల్లే. అయ్యో, ఎల్లిపాయలేగా ఒలిసినావు? ఏందో వంట చేసినా అన్నట్టు చెప్పబడుతుంది. భోజనం అయిందా నానమ్మ? అయింది. గదే పప్పు సారు వేసుకొని తిన్నా. ఒక గుడ్డు కొట్టేసింది మీ అవ్వగాని. ఈ బాబాయ్ వచ్చిండు కదా, మీ అయ్య ఏంటి పట్టుకొని వస్తాడు. ఇక తిన్నావా బిడ్డ? బిర్యానీ వేసిందా ఆంటీ? అవునమ్మా, నాకు ఎంత నచ్చిందో బిర్యానీ. సూపర్ వేసింది ఆంటీ. అమ్మ, మనం కూడా ఎప్పుడన్నా వేసుకుందామా? నాకు గదేడ చేస్తుంది బిడ్డ. దానికి అన్ని ఏందో వేయాలి మసాలాలు. అవన్నీ మన ఇంటికాడ ఏడున్నాయి. బాబాయ్ వచ్చిండు కదా, ఏమన్నా తెప్పిద్దాంతి, మాసేస్తుంది. బాబాయ్ వస్తే అంటవేందే? అన్ని కొనుకొస్తాడు. ఓ, నీకు చాక్లెట్లు, బిస్కెట్లు ఏమేమో తెచ్చిండు చూడుపో. అవునా? అవును బిడ్డ, మన ఇంట్లో సామాన్లన్నీ బాబాయ్ పంపించినాయే ఎక్కువ. లేకపోతే మనకి ఇవన్నీ సామాన్లు ఎక్కడున్నాయి? బాబాయ్ అంటే ఏమనుకుంటున్నావే? తండ్రి వెనుక తండ్రి. ఎంత ఎత్తాడు చూడు మీ కుటుంబానికి. వచ్చినప్పుడల్లా ఏందో పట్టుకొస్తాడు మీకోసం. నెల పైసలు పంపుతాడు సామాన్లకు, దానికి దీనికి. వచ్చినప్పుడు వాళ్ళు ఇస్తాడు. ఓ, ఎన్నో ఎత్తాడు. అట్లెందుకు? నాన్న వేస్తాడు కదమ్మా. నాన్న వేసేదానికి ఏమత్తాయి బిడ్డ పైసలు? మనకేం చాలయి. ఓ, మీ నాన్న వేసిన వాటితో తింటే బిచ్చం అడుక్కుందరు ఇక మీ ఇద్దరు. ఏదైనా చిన్న కొడుకు ఆ నుంచి తెస్తాడు కాబట్టి గిట్లున్నారు మీరు. మా నాన్న కూడా మంచిగానే తెస్తాడు. ఏది ఉంటే దాంతోటే సరిపెట్టుకోవాలని చెప్పింది మా టీచర్. అది ఇది కావాలని కోరికలు ఉండొద్దు అన్నది. మల్లిక, నీ బిడ్డకు ఇంత కంట్రోల్ బియ్యము, దాంట్లో ఇంత గొడ్డు కారం బారేసి పెట్టు. ఎట్లా తింటుందో చూద్దాం. నీళ్ళు కలుపుకొనే తింటుందో, పాలు కలుపుకొనే తింటుందో. రోజు గదే పెట్టు. కూర రుచి లేకపోతే, రసరుచులు లేకపోతే తిననే తినది. మాటలు జోరు మాట్లాడుతుంది నీ బిడ్డ. ఏదో చిన్నపిల్ల, దానికి ఏదో అనిపిస్తుంది అన్నది. తీయలేరత్తమ్మ. నీకన్నా కొంచెమన్నా కృతజ్ఞత ఉంటాదే. నేను ఎన్ని చేసినా నీకోసం. పెళ్ళైనాక గోడు ఏడ్చినావు గుర్తున్నదా? నా మొగ్గు నన్ను పట్టించుకుంటలేడు, సామాన్లు తెత్తలేడు, ఏం తెత్తలేడని. నిన్నోని పట్టించినప్పటి నుంచి మీ బతుకులు మారినాయా లేదా? వాడు ఎన్ని ఎత్తాండే మీకు? చేత్తలేదని ఎవరన్నారు అత్తమ్మ? నా బిడ్డ పెళ్ళి కూడా మరదే ఎత్తాడు. చేస్తా అని చెప్పిండు. ఎప్పుడైంది చేస్తాడు? నా పెళ్ళి బాబాయ్ చేస్తాడా? మా నాన్న చేస్తాడు.
నా పెళ్లి మా నాన్న చేస్తాడు. డా నానమ్మ ముందట గట్ల మాట్లాడకు. నానమ్మకు కోపం వస్తుంది. నానమ్మ కొడుకే కదా, కొడుకు గురించి గట్ల మాట్లాడద్దు. నేనే మాట్లాడినమ్మా, నాన్న కూడా నానమ్మ కొడుకే కదా. నేనేమన్నా ఇప్పుడు? అగ చూడు దాని మాటలు. మాటలు కోటలు దాటితాయి దీని మాటలు. సరేది బిడ్డ, పండుకుంటావా? ఆహా, పండుకోను. నిద్ర బాగా వస్తుందమ్మా, ఇక్కడ పడుకుంటా. లోపల వండుకోపో బిడ్డ, బాబాయ్ ఉన్నాడు పో. బాబాయ్ దగ్గరనా? చీ, నేను వండుకోను. చీ అంటే సి ఎట్లా కనబడతాండే నీకు బాబాయ్? సి అట సి. నీ అవ్వ గింతంతున్నది పోల్లా ఎట్లా మాట్లాడుతుంది? మీ అయ్యనే చక్కగా ఉన్నాడానే? మీ బాబాయ్ మంచి లేడా? అట్లా కాదు నానమ్మ, బాబాయ్ పడుకున్నాడు కదా, నేను ఎట్లా పడుకోవాలి? అంత పెద్ద మంచం ఇటంతా ఖాళీ ఉన్నది, జాగలేనట్టు మాట్లాడతావేంది బిడ్డ? చిన్నప్పుడు బాబాయ్ బాబాయ్ అని బాబాయ్ దగ్గరకు పోతుండే ఊకే, ఆ దగ్గరనే వంట అంటుండే. ఇప్పుడు ఎట్లా ఎత్తంది పిల్ల? మర్చిపోయినావేందే? బాబాయ్ దగ్గర నేను పడుకోలేదు, మీరే పడుకోబెట్టిండ్రు. ఇంకోసారి నేను బాబాయ్ దగ్గర అస్సలు పడుకోను. చాక్లెట్ తెచ్చి అన్న బిడ్డ, తెస్తే మంచిగా తినుడు తెలుస్తుంది దీనికి. అయ్యో, నా బుక్స్ అక్కడే మర్చిపోయానమ్మా, వెళ్ళి తెచ్చుకుంటాను. ఏడబెట్టినావు బిడ్డ? అబ్బి వాళ్ళ ఇంట్లో పెట్టినావా? కాదమ్మా, కారుణ్య వాళ్ళ ఇంట్లో పెట్టాను. ఏంద్రా గట్ట నోరు తెరుస్తాను? ప్రియా అంటే ఏం చెప్పింది? ఇంటికి వచ్చిన వాళ్ళని బాగున్నారా అని మర్యాద చేయమంది. అలా మాట్లాడితే వాళ్ళకి మన మీద మంచి అభిప్రాయం కలుగుతుందంట, మనతో మంచిగా ఉంటారంట. గీ శృత అనే గంత పెద్దగా అయింది, 3 ఏళ్ళకే గింత పెద్దగా అయింది ఏంది? నమస్తే బాబాయ్, బాగున్నారా? ఓ సిలక పలుకులు గట్ల మాట్లాడాలి మంచిగా బాబాయ్ తోటి. నా బంగారు తల్లి నా బిడ్డ. ఎంత పెద్దగా అయినావు బిడ్డ, ఇట్రా. పో బాబాయ్ దగ్గరకు. నీకు తండ్రి కాదు బిడ్డ, తండ్రి వెనక తండ్రి, తండ్రి లెక్కనే ఇక. నీకోసం ఎన్ని ఎత్తాడు, నీ పెళ్లి కూడా బాబాయ్ ఎత్తాడు. దాదా పోవే. అరే నా చిన్న తల్లి ఎంత పెద్దగా అయింది. చిన్నప్పుడు రాగానే బాబాయ్ అని అలుముకుంటుండే, గట్లా అలుముకో బిడ్డ, నేను ఎత్తుకుంటా నేను. అయ్యో ఇట్లా దూరం దూరం జరుగుతుంది. ఫోన్ తీయే, బాగా రోజులైంది కదా, భయపడుతుంది. మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. బాబాయ్ బాబాయ్ అనుకుంటే వస్తుందిగా. అదనే నేనున్నన్ని రోజులు నా బిడ్డకు ఏది కావాలంటే అది తెప్పిస్తా, సరేనా? అది ఏది అడుగుతా అది చేసి పెట్టు. బిర్యానీ అట్రా, బిర్యానీ కావన్నట దానికి. బిర్యానీ కావన్నావే నీకు? బిర్యానీ అంటే ఇష్టమా? అవి మసాలాలు అవోటి ఓటి తెస్తే చేయొచ్చు. అద్దు బిర్యానీ, ఇవాళ తిన్నా. చాక్లెట్లు ఇవ్వదనే దీనికి? ఇస్తా, ఇగో ఇస్తా అని చెప్తాను, నువ్వు వచ్చినావు. ఎటు పోతానవే? కారుణ్య వాళ్ళ ఇంటికి పోతా అని చెప్పినా కదమ్మా. అగు పోని పోని. బాబాయ్ తోటి మాట్లాడవానే కొద్దిసేపు? రాగానే ఉరుకుతాను. ఏం చదువుతాను, ఎట్లా చదువుతాను చెప్పవా బాబాయ్కి? రాత్రికి వండంగా అడుగుతుంది. ఇప్పుడు నేను పోవాలే, పోయి వచ్చేసరికి చీకటి అవుతుంది. ఇక ఎట్లావు రాత్రికి ఇటే ఉంటా, బిడ్డను రాత్రి అన్నీ అడుగుతాయిగా. నేను కింద పడుకుంటా అమ్మ దగ్గర. అగ చూడు, అమ్మ దగ్గర వంటదట, బాబాయ్ దగ్గర వండవానే? అది గట్టనే అంటది, దానికి కింద ఎడ వండుతుంది, కింద ఒక్కనాడు వంటది, మంచంలోనే వంటది. వీళ్ళందరూ ఏంది నన్ను బాబాయ్ దగ్గర వండుకోమంటున్నారు? నేను అమ్మకు చెప్తా. చిన్నప్పుడు బాబాయ్ నన్ను ఏం చేసిండో, నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నా అప్పుడు బాబాయ్ ఏం చేసిండో నేను అమ్మకు చెప్తా. లేకపోతే అమ్మ కూడా మళ్ళీ నన్ను అక్కనే వండుకోమంటది. అమ్మకు తెలియదు కదా బాబాయ్ గురించి. ప్రియా అంటే చెప్పింది నిజం కాదు, అబద్ధం చెప్పింది. బాగున్నారా అని పలకరిస్తే నీతో బాగుంటారని చెప్పింది. అంతా అబద్ధం. నేనంత బాగా మాట్లాడిచ్చాను బాబాయ్ని, అయినా ఎక్కడెక్కడో చేతులు వేశాడు. ఇక్కడ నన్నెవరూ ముట్టుకోలేదు ఇంతవరకు. ఇతను ఎందుకు ముట్టుకున్నాడు? ఇతను మంచివాడు కాదు. అమ్మకి తెలీదు, నేను చెప్తాను. అమ్మ అతను మంచివాడు కాదు, అతనితో మాట్లాడకు, ఇంట్లోకి రానివ్వకని చెప్తాను. పొల ఓనేమైంది, నా బిడ్డకు మంచి మంచి సంబంధాలు వస్తాయా మరిది? ఎందుకు రావు? ఎంత అందంగా ఉన్నది అది. ఇవ నేను పెళ్లి చేసుకునేటప్పుడు ఓత లేకుండే గింత అందంగా. ఇప్పుడు ఎంతమంది కనబడతాను నాకు? ఎందుకు లేర్రా, మస్తు మంది ఉండే, నువ్వు చూస్తే కదా. ఏమో,
వదినే తప్ప నాకు ఇంకెవ్వాలి అట్లాగానే వాళ్ళే గంత అందంగా. ఏం మాట్లాడుతున్నా మరిది? అయ్యో ఓలున్నారు తీయే, మాట్లాడనీయలేవు. పిల్ల ఓనేవాయే, నువ్వు మళ్ళా పంపించేటట్టున్నావు కదా నీ కొడుకు కోసం. ఇప్పుడే అద్దిగా అన్న ఫోన్ చేసిండు, ఆడికే రమ్మంటాడు నన్ను. ఆడు కళ్ళుకుండా ఇంటికి ఇయ్యాడట. ఇక ఆడికే పోతాం ఇక చెట్ల కిందికి. రాంగా పిల్లకేమన్నా పట్టుకరారా? పట్టుకత్తా వదినకు నీకు కూడా పట్టుకత్తా. నువ్వు ఇంత కళ్ళు తాగుతావే అమ్మ. ఏమో కుండియారాన పడుతుంది కదరా. ఓ బాటిల్ అదినే సరింత పట్టుకత్తా తాగారు. ఆవు మన బాటిలే తీసుకపో సపరేక. మీరు తాగి రాంగ మా ఇద్దరికి పట్టుకోనరా. ఎన్ని రోజులు అవుతుందో నేను కూడా కళ్ళు తాక. నేను వచ్చిన కదిగా ఏదంటే అది. సరే మరి పోతాన్నా. అమ్మయ్యా ఇతను వెళ్ళిపోతున్నాడు, నేను ఇంకా హాయిగా ఉంటా. ఇతను వెళ్ళిపోయినాక శృతి వాళ్ళ ఇంటికి పోవడం కూడా అవసరం లేదు. అప్పుడేకి ఇంటికి పోయి హాయిగా పడుకుంటా. ముందు నా గురించి అమ్మకి చెప్తా, ఇంకోసారి విని లోపలికి రానియది. కళ్ళు తాగిస్తా అంటాను. ఇక రాత్రికి ఏం లేదా? ఎందుకు లేదు? మీ అన్న రాడా? అంతా దగ్గరకు పోయి ఏం మాట్లాడుతున్నాడో, అమ్మని ఎక్కడ ముట్టుకుంటాడో అని భయం అవుతుంది నాకు. దూరం జరగమ్మా. అన్న అత్తేంది బాగా తాగిత్తా అన్నకు, సోయి లేకుండా పడతాడు కింద. అప్పుడు మన పని మనం చేసుకుందాం. నువ్వైతే బాగా తాగకు, మళ్ళా నువ్వు సోయి లేకుండా పడిపోతే. నేను ఎంత స్ట్రాంగ్ తాగినా నాకేం కాదు. అన్న లెక్క అనుకున్నావా? నువ్వైతే గిలాసడు తాగితే చాలు పడిపోతావు. నువ్వు సోయి లేకుండా అయితే ఇంకా పండగ చేసుకుంటా నేను. చాల్తి, బయట ఏం మాట్లాడతాను. ఇగో ఈ 10,000 ఉంచు. నాకెందుకు? అన్నకి ఇయ్యు. అన్నకు 20,000 మా ఇచ్చిన ఖర్చులకు. ఇవి నీకే వదినే, దగ్గర ఉంచుకో. ఏమన్నా కొనుక్కొని తిను నీకు ఇష్టమైనవి, చీరలు బీరలు. ఒక బంగారు గొలుసు ఏమంటలేడు గాని 10,000 ఇస్తాడు. దాని లెక్క దానికుంటుంది. అది మాదెత్త పెళ్లి వరకు. పైసలు నీకు ఖర్చులకు ఉంచుకో అని ఇత్తన్నా. డబ్బులు ఇస్తున్నాడు అమ్మకు. బిడ్డ చేతిలో పెట్టు. శృతి ఇట్రా బిడ్డ. ఎందుకమ్మా? రా మళ్ళా పోయవుదా? ఏంటిదమ్మా? బాబాయ్ 10,000 ఇస్తాడు ఏమన్నా కొనుక్కోమని. నీ చేత తీసుకుంటే మంచిది. తీసుకొని దేవుని దగ్గర పెట్టుకో బిడ్డ. బాబాయ్ గిట్లనే మస్తు సంపాదించాలని దేవునికి మొక్కు. ఇవి మనకెందుకమ్మా? నువ్వు చెప్పిందినే. ఈ మధ్య బాగా ఎదురు ప్రశ్నలు ఇస్తుంది, మాటకు మాట సమాధానం ఇస్తుంది. మన బాబాయేనే, వేరేటోళ్ళ దగ్గర నుంచి తీసుకోవద్దు, బాబాయ్ దగ్గర నుంచి తీసుకోవా? నువ్వు తీసుకోవదనే, ఇప్పటికే లేట్ అయింది పోవాలి. తీసుకోవే. బాబాయ్ కాలు మొక్కు, ఆశీర్వాదం తీసుకున్నావు అసలు? ఏగ చిన్నదాన్ని ఎందుకు వదినే గట్లా అంటావు? ఏం ఆశీర్వాదం? నా బిడ్డనేనే. నేను పోతాను ఇక, నాకు టైం అవుతుంది. బాయ్ చెప్పు. బాయ్. అమ్మా ఈ పైసలు ఎందుకు చెప్పు మనకు? మనకు నాన్న తెచ్చి సరిపోతలేదా? నీకేం తెలిసే పైసా విలువ? టిప్స్ కొనుక్కుంటా, అవి కొనుక్కుంటా, ఇవి కొనుక్కుంటా నా దగ్గర నుంచి పైసలు తీసుకుపోతావు కదా. నేను నుంచి వస్తానే అనుకుంటున్నావు ఆ పైసలు? మీ బాబాయ్ పంపించిండు అవన్నీ. నేను అప్పుడో ఇప్పుడో ఇన్ని చీరలో బీరలో కొనుక్కొని వేసుకుంటా. నేను ఆయనతో సంతోషంగా ఉన్నా అంటే మీ బాబాయే కారణం. అర్థమవుతుందా? మీ అయ్యా లేకపోతే నాకు ఒక్క చీర కూడా కొనకపోవు. 2 చీరలు నా తల్లిగారు పెట్టినాయి. ఒకటి వేసుకుందు, ఒకటి విండుకుందు. అప్పుడు ఇంత ఇప్పుడు ఇంత కొనుక్కుంటానా, నీకింత కొంటానా? నీ పెళ్లికి పైసలు జమ ఇస్తానా? ఇవన్నీ ఎవరు ఇస్తాను అనుకుంటానవే? మన బాబాయ్ కాకపోతే? కాదమ్మా, అతను ఇతనేంది మంచి బాబాయ్ అనక చిన్న నాన్న విలువ లేకపోతే. కాదమ్మా ఈ డబ్బు అవి తీసుకుపోయి దేవుని దగ్గర పెట్టుకున్నాడు. బాబాయ్ విలువ నీకు తెలియన్నానే నీ చేత తీసుకోమన్న పైసలు. మీ నాన్నకు రోజుకి ఎంత వస్తాయి అనుకుంటున్నావు సంపాదిస్తే? 100-200లకు ఎక్కువ రావు, కైకిలు పోతాడు. నీకు పుట్టినరోజుకు బట్టలు అవ్వో ఇవ్వో ఏ నుంచి పట్టుకొస్తాను అనుకుంటాను? మీ నాయన ఏమన్నా జమ చేసింది అనుకుంటానవా? ఇవే పైసలు మీ బాబాయ్ ఇచ్చినాయే జమ చేసి నేను తెప్పిస్తా. నువ్వేమన్నా అడిగితే నేను పైసలు లేవని ఎప్పుడన్నానా? మీ నాన్న నోటికెళ్ళి ఎప్పుడు పైసలు లేవనే మాటనే వస్తుంది. నేను ఎప్పుడన్నానా నాట్లా? చెప్పు. అనలేవు. మరి ఎక్కడి అనుకుంటానా పైసలు? బాబాయ్ ఇచ్చినాయి. అందరికీ చెప్పకు బాబాయ్ మాకు పైసలు ఇస్తాడని. మళ్ళీ మీ పిన్ని షోలో పడ్డదంటే గత్తర్ లేపుతుంది. బాబాయ్ని మనసు పట్టనియది. అర్థమవుతుందానే? అందరూ బండ్ల మీద వస్తాండ్రు, మీ నాన్న సైకిల్ మీద వస్తాండు, ఇజ్జత్ పోతాండు అన్నావా లేదా? నీకు ఎట్లా అనిపిస్తుంది? గలీజ్ అనిపించిందా లేదా? అట్లా కాదమ్మా, నాన్న కూడా బండి మీద వస్తే మంచిగా ఉంటుందని. నాన్న బండి కొనుక్కోవాలని అట్లా అన్నా. నాకు నాన్న అంటే ఇష్టం.
నాకు అట్లా ఏం అనిపించదు నాన్నని చూస్తే. ధోతి కట్టుకోకు, షర్ట్ వేసుకోకు, లుంగి కట్టుకొని రాకు అంటావు కానీ నాన్న కొనుక్కోవాలని అంట నేను. కానీ నాన్న అంటే నాకు ఇష్టం. నాన్న అట్లా అన్నాను నేను. కొనుక్కో అంటే ఎన్ని నుంచి కొనుక్కుంటాడే? 100-200కి ఏమవుతుంది అనుకుంటాను? తినడానికి తిండే ఉండదు. అర్థమైందా? మీ అన్నకు గోస అవుతుంది, సైకిల్ మీద ఓవుడు వచ్చుడు, ఓ బండి కొనియరాదే అని అడిగిన నేను. సెకండ్ హ్యాండ్ బండి చూస్తావనే అని చెప్పిండు. ఇట్లా చెప్పుడు ఆలస్యం లేదు, ఇట్లా కొనిస్తాడు. వినబడుతుందా? బండి కొనిస్తా అన్నాడా? మరేమనుకుంటాను బాబాయ్ అంటే? వేరేటోళ్ళకి ఎవరికైనా ఇస్తాడా? ఈ పక్కింటోళ్ళకి ఇవ్వమంటే ఇస్తాడా పైసలు? మనకి ఎందుకు ఇస్తాడు? నువ్వు అన్న బిడ్డవు కాబట్టి, నేను అన్న భార్యను కాబట్టి ప్రేమకమని ఇస్తాడు. నానమ్మ ముందట పిసపిస మాట్లాడుతుంది. నానమ్మ ముందట బాబాయ్ గురించి గట్లా మాట్లాడినావనుకో, నానమ్మ మీ బాబాయ్కి ఎక్కిస్తుంది. గిట్లా అంటుంది గట్లా అంటుందని. బాబాయ్కి ఆయనకే మనసు ఇరిగిందనుకో, ఇటు రాను కూడా రాడు. అప్పుడు ఈ అడక తినాలి మనం. అవి చూడు ఎంత కట్టున్నా చూడు. మీ అయ్య ఎప్పుడన్నా గంత కట్ట తెచ్చిచ్చినాడే. ఇవన్నమ్మా మొత్తం? అవి 10,000. 10,000 అంటే ఎన్ని 100 నోట్లు? అట్లా తెలుసుకో పైసల విలువ. పెద్ద పెరుగుతాను, నీకు తెలియాలి. మస్తు 100లు అవుతాయమ్మా. నాన్నకు మస్తు షర్ట్లు ప్యాంట్లు కొనొచ్చు. పిసపిస వేయకు. నాన్నకు ఎప్పకు అవి మన దగ్గర ఉన్నాయని. ఆయన కొరుకుతాడు. దాచిపెట్టు. దేవుని గుట్ల పక్కకు పెట్టు, నేను వచ్చి తీసుకుంటా. నీ చేత తీసుకుంటే పైసలు మస్తు పెరుగుతాయే. ఇంకిస్తాడు బాబాయ్. పోయే వరకు 1,00,000 దాకిస్తాడు. 1,00,000? మరేమనుకుంటాను? ఇప్పటికి 5,00,000 జమ చేసిన నీకోసం. 5,00,000? మీ నాన్నకు తెలియకుండా, మీ నాన్నకి చెప్పకు. మరి నాన్నకి ఇవ్వచ్చు కదా, మనకెందుకు ఇస్తున్నాడు? నాన్న అన్నయ్యనే అవుతాడు కదా. మీ నాన్నకు ఇప్పుడు ఖర్చులకు 20,000 ఇచ్చిండట. నీ ముందట చెప్పిండా లేదా? చెప్పలే. ఇప్పుడే అన్నాడు 20,000 ఇచ్చినా అని. నాయన మనకి చెప్తాడా చూడు. తమ్ముడు 20,000 ఇచ్చిండని చెప్పాడు. మొత్తం అయిపోయేదాకా ఖర్చు పెట్టుకుంటాడు, వస్తాడు. రూపాయి మిగిలియాడు. నేను ఇంత జమ చేసి పొదుపు చేసి ఒక గన్ని జమ చేసిన. అవన్నీ మీ బాబాయ్ ఇచ్చిన పైసలే. ఇవాళ రేపు 5,00,000కు 5 తులాల బంగారం కూడా వస్తలేదు. అవన్నీ మనకెందుకమ్మా? ఎందుకంటావేందే? సిటీలు ఉండాలంటే ఇష్టం, పైసలు బాగుంటే ఇష్టం, ఆ డ్రెస్సు ఈ డ్రెస్సు అని అంటావు కదా. షాప్లోకి పోతే అదిగోని ఇదిగోని అని ఎట్లా సతాయిస్తావు? పైసలు లేకపోతే అవన్నీ ఎందుకు వస్తాయి? నీకు మంచి సంబంధం రావన్నంటే మంచి కట్నం పైసలు ఇవ్వాలి. కట్నం అన్నావనుకో ఎవ్వడు రాడు. ఏమొద్దు కట్నం. డౌరీ తీసుకున్నాడు నేరం. మా టీచర్ చెప్పింది. ఏమన్నంటే టీచరు అంటది. డౌరీ నేరం అంటారు కానీ అందరు తీసుకుంటారు. పైకి చెప్పరు అంతే. దానికి ఇప్పుడు ఏందో పేరు పెట్టిండ్రు, స్త్రీధనం అని. అంతుತ್ತದೆ. ఓడి తీసుకోకుండా లేడు. ఎంత పెద్దోడైనా తీసుకుంటాడు. మేము కట్నం ఏమియ్యం వాటిగానే వచ్చి మా పిల్లని చేసుకోపోనంటే చేసుకుంటారు అనుకుంటున్నావా? ఓడు రాడు, బిచ్చగాడు కూడా రాడు. బిచ్చగాని కూడా కట్నం ఇవ్వమంటాడు. అర్థమైందా? ఏందమ్మా నువ్వు? మరి బిచ్చగాని రమ్మను. నా బిడ్డను పెళ్లి చేసుకో అంటే వేసుకుంటాడా చూడు. కట్నం ఎంత ఇస్తావని అడుగుతాడు ముందు. ఏమనుకుంటావు? ఇంత కట్నం జమ అయితే అంత మంచి సమాధానం తేవచ్చు. నీ బతుకు నా బతుకు లెక్క కావద్దని గిట్లా కష్టపడతానా బిడ్డ. పైసలన్నీ ఖర్చు పెట్టుకోరాదా? నాకు ఎంజాయ్ చేయరాదా? ఎందుకు దాచిపెడతానా? నీకోసం కాదు. అమ్మా అర్థమైతుందా లేదా కొంచెమన్నా? అర్థమైందమ్మా. మనం సంతోషంగా ఉండాలంటే డబ్బు కావాలని. అర్థమైంది ఇప్పుడు. సంతోషమే కాదు, జీవితంలో ఏది కావాలన్నా పైసా కావాలి ముందు. మరి ప్రియా ఆంటీ చదువు ఉండాలి, ఏది ఇంపార్టెంట్ కాదని చెప్పింది. రోగాలు మస్తు చెప్తారు పైసలు ఉన్నోళ్ళు. పైసలు లేని వాళ్ళు పైసలే ఉండాలని చెప్తారు. వాళ్ళకు పైసా బాగున్నది. పైసా గురించి ఎందుకు మాట్లాడతారు చెప్పు? ఇప్పుడు మీ నాన్నకు సైకిల్ ఉన్నది. సైకిల్ ఉండాలి మంచిది అంటావా నువ్వు? అనవు. బండి కావాలని ఎందుకంటాను? బండి లేదు కాబట్టి. గట్లా ఎవరింట్లో ఏది లేకపోతే గది కావాలంటారు. వాళ్ళకి పైసకు తక్కువ ఏం లేదు, అందుకే వాళ్ళు పైసా గురించి ఆలోచించరు. అవునా? మరి ఏమనుకుంటాను? అన్నీ నేర్చుకోవాలి ఇప్పటి నుంచే. సరే అమ్మా, ఈ డబ్బులు దేవుడి దగ్గర పెడతాను. అమ్మా నేను ఈరోజు బాబాయ్ దగ్గర పడుకోను, కింద నీ దగ్గర పడుకుంటాను. నా దగ్గర వంట అంటుంది. నేను మళ్ళా మరిది దగ్గరికి ఎట్లా పోవాలి రాత్రికి? పిల్ల చిన్న ఉన్నప్పుడు ఏం భయం కాలేదు, ఇప్పుడు పెద్దగా అయింది. ఇంట్లో గట్లనే
లోపల నుంచి ఎందుకు వచ్చినావు అనగానే జల్లమన్నది నాకు. అబ్బోరు బిడ్డు. అమ్మా ఏందే? నేను నీ దగ్గరే వంట అంటే ఎందుకు తింటలేవు? నువ్వేమన్నా వేసుకో, నేను బాబాయ్ దగ్గర మాత్రం వండుకోను. నువ్వు వినకపోతే నేను నాన్నకి చెప్తా. నాన్న సరే అంటాడు. దీనికి వినడానికి ఏమున్నదే? సరే అమ్మా, రాత్రి నాకు మంచి మంచి కథలు చెప్తావా? ఇప్పుడు కథలేంది బిడ్డ, పెద్దగైనావు. నువ్వు అసలు చిన్నప్పటి నుంచి నాకు ఒక్క కథ చెప్పలేవు. చిన్నప్పుడు అన్న చెప్పినావా? నానమ్మ కూడా చెప్పలేదు. ఒక్క కథ చెప్పలేదు ఇంతవరకు. అభి వాళ్ళ నానమ్మ మస్తు కథలు చెప్తుందట. అలా నానమ్మ వినడాన్ని ఉన్నదా, చేసిందా? ఎప్పుడు చెప్పిందట కథ? వచ్చినప్పుడు చెప్తుందటనే. గప్పియ రానిస్తుందా? ఆమె దాని మొగుడు ఇద్దరే ఉంటారు ఇంట్లో. ఓలని రాని అది. వాళ్ళ అత్త నోర్వానే ఉర్వది. కారుణ్య వాళ్ళ అత్త వచ్చింది తెలుసా? ఆమె ఎప్పుడు అత్తనే ఉంటుంది. ఆమె గురించి ఎందుకే నీకు? ఆ అత్త కూడా మస్తు కథలు చెప్తుంది. కారుణ్య మంచిగా పడుకుంటుంది కథలు వినుకుంటా. నువ్వైతే ఒక్క కథ చెప్పవు నాకు. మంచిగా మాట్లాడుతుంది వాళ్ళ అత్త. సరే ఇవాళ వాళ్ళింటనే వండుకునేవుతి. వాళ్ళ అత్త నీకు కూడా కథలు చెప్తుంది. చీ వద్దమ్మా. చీ ఏందే? నేను ఎప్పుడన్నా ఊరుకోతే వంటావు కదా నీ దోస్తు దగ్గర. ప్రియా అంటే ఏమని చెప్పిందంటే, అయితే మన ఇంట్లో పడుకోవాలి, లేకపోతే మనకు నమ్మకం ఉన్న ప్లేస్లో అమ్మ ఉంటేనే పడుకోవాలని చెప్పింది. వేరే వాళ్ళ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడుకోవద్దని చెప్పింది. ఇంకేం చెప్పిన బిడ్డ, ఇక ప్రియా ఆంటీ 100 చెప్తుంది. ఇక ఏం చెప్పినా నమ్మద్దు. పైసలు ఉన్న వాళ్ళ కథ వేరే ఉంటుంది, మన కథ వేరే ఉంటుంది. ఇప్పుడు నేను ఊరిపోయినప్పుడు నువ్వు పోయి వాళ్ళ ఇంట్లో వన్నావా లేదా? కారున్న వాళ్ళ ఇంట్లో ఏమైంది? అప్పుడు ఏమన్నా అయిందా? ఏం కాలే. అప్పుడు వాళ్ళ అత్తుండే మంచిగా కథలు చెప్పింది, వినుకుంటా వన్నాం. మరి ఏమైనా ప్రియా ఆంటీ అని దాన్ని పట్టినవేమే? ఆ బిర్యానీలో ఏమన్నా కలిపి పెట్టింది ఏంది నీకు? ఏం మాట్లాడుతున్నావమ్మా? అవన్నీ మూఢనమ్మకాలట. అవి నమ్మొద్దని చెప్పింది మా టీచర్. మీ టీచరు అయితే ప్రియా ఆంటీ లేకపోతే టీచరు? ఆ టీచర్ చెప్పింది కూడా నమ్మకు. అంత బిత్తిరి చెప్తారు. ఆ పుస్తకాలలో ఉన్నది ఒకటి ఉంటుంది, వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది. పుస్తకంలో ఉందమ్మా, నేను చదివినా. ఆ పుస్తకాలు ఎవరు రాస్తారనుకున్నావు? గిసంటి టీచర్లే రాస్తారు. వాళ్ళకేం తెలుసు అని? టీచర్లకు అన్నీ తెలుసు కదమ్మా. ఏం తెలియదు టీచర్లకు, తెలియదు మన తెలియదు. టీచర్లు ఏమన్నా పైనుంచి దిగొచ్చింది అనుకుంటానా? వాళ్ళు కూడా మన లెక్క మనుషులే. ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు రాస్తారు. మరి అట్లా అంటే చదువు ఎందుకు? ఎందుకు పనికిరాదు. మీ అయ్య డిగ్రీ చేసిండు, ఇప్పుడు ఏం చేస్తాడు? కూలి పని చేసుకొని బతుకుతాడు. మీ బాబాయ్ చూడు 10th ఫెయిల్. అందరు తిట్టిండ్రు ఆవార అవుతాడని. నేనే దగ్గర కూసోబెట్టుకొని చెప్పిన, మరిది గట్ల తిరగకు, మంచిగా పైసా మీద పడు అని. దుబాయ్కి పోయేటట్టు చేసిన. ఇప్పుడు చూడు ఎట్లా సంపాదించుతాడో. పిన్నికి, చెల్లకు, నాయనమ్మకు వెట్టంగా పోంగా మనకిస్తాడు పైసలు. ఇస్తాడా లేదా? మరి చదువు అంటావు, ఏమో టీచర్ అంటావు, ప్రియా అంటావు. అమ్మ చెప్పింది తప్ప వాళ్ళు ఏది చెప్పినా వినద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో బిడ్డ, మీ నాయన మేమని చెప్పినా నమ్మద్దు, వాళ్ళు చెప్పినా నమ్మద్దు. అమ్మ ఒక్కతే. అమ్మ ఏది చెప్తే అది, అమ్మ ఏం చేస్తే అది అనుసరించాలి. అర్థమవుతుందా? అమ్మనే మంచి చేస్తుంది బిడ్డకు, ఎవ్వరు చేయరు. అందరూ చెడు చేయాలని చూస్తారు. వింటున్నావా? నాన్న చెప్పింది కూడా వినద్దా? నాన్న చెప్పింది అసలుకే నాకు. అంత పిస మాట్లాడతాడు. నువ్వు రోజు చూస్తలేవా నాన్నను? ఏం మాట్లాడతాడో మాటకు చేతలకు సంబంధమే ఉండదు. ఆయన మాటలు వస్తాయి నాకు. ఏదైనా అమ్మనే, ఎవరికైనా అమ్మనే. అర్థమైందా? పండుకో రాత్రి. ఇప్పుడే చెప్పు మీ దోస్తుకు, రాత్రికి ఇటే వచ్చి వండుకుంటానే అని. ఏంటంటే మా ఇంట్లో చుట్టాలు వచ్చిండ్రు, ప్లేస్ లేదే, మా అమ్మిడ వండుకోమన్నదని చెప్పు. సరేనా? సరే అమ్మా. కారుణ్య ఏమన్నది? పడుకోమంటది. పైసలు లోపల పెట్టాపో, నానమ్మకు చూపించకు, దాచిపెట్టుకొని పో. నానమ్మకి ఎందుకు చూపెట్టద్దు? వాళ్ళ కొడుకే కదా. నీకేం చెప్పిన బిడ్డ, ఎవ్వరని నమ్మద్దు. నానమ్మకు చూపెట్టావనుకో ఇంకోసారి ఇయ్యనియ్యది మీ బాబాయ్ని. ఎందుకు? ఏమనుకుంటున్నావు? అందుకే చెప్తానా, ఎవరేం చెప్పినా నమ్మద్దని. అందరూ మన చెడు కోరుకునేటోళ్ళే ఉంటారు. అయితే అమ్మ చెప్పింది నాలే, లేకపోతే నీ మనసుకి ఏది మంచిగా అనిపిస్తే చెయ్యాలి. సరే, మళ్ళా నానమ్మ చూస్తుంది. ఇది దాచిపెడతా. పో బిడ్డ పో, పెట్టుపో. పిస్స పొల్ల, ఆ మాయక పొల్ల. దీనికి ఏం తెలియదు. ఎవరేది చెప్తాదని నమ్ముతుంది.
ఇట్లాంటి టైం వచ్చిందే మంచిదైంది. దానికి పైసా విలువ తెలిసింది. మరిది మంచి పని చేసిండు. లోపల నాకు సాటుకి ఇయ్యక గీడిచ్చిండు. దాని చేత్తోటి తీసుకొప్పించిన. దీనికి పైసా విలువ తెలవాలి. మనుషులు అందరూ గిట్లుంటారని కూడా తెలవాలి. కింత అమాయకంగా ఉన్నది ఇది. మల్లిక, అక్క మంచిగున్నావా? ఏటు? మంచిదే. ఏమో బయట నిల్చున్న ఒక్కదానివే? ఏనా బిడ్డతోటి మాట్లాడినా. మా మరిది వచ్చిండు. ఇక పోతా అంటే సంచి అందించిన. అవునా? మరి నువ్వేటు? నేను అట్లా పిల్లల్ని చూద్దామని వచ్చినా ఊరికి పోతానా. ఆగో గీమెకేమైంది కారుణ్యకు? దానికి నేను పోతానా అంటే దుఃఖం వస్తుంది. అయ్యో మరో రోజు ఉండరాదు పాపం పిల్ల ఏడవబట్టే. నా బిడ్డ కూడా ఇవాళ అత్తున్నది, అత్త కథలు చెప్తుంది, నేను ఆన్నేవంట అని చెప్తాంది. శృతే ఒకసారి అన్నది గట్లనే రాత్రి. నేను సరే పో బిడ్డ అన్న. ఎట్లాగో ఇక మా ఇంట్లో చుట్టాలున్నారు, ప్లేస్ సరిపోదని. అయితే వాళ్ళిద్దరు అంటారు దోస్తులు. ఆనే ఇప్పటిదాకా ఏడ్చింది. ముఖం చూడు ఎట్లయిందో. నీ దోస్తు వస్తుందట, మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా వండుకోండి. ఏడకు. నువ్వు పోతాన్నావంటే మీ మరదలు బయటకే వెళ్తలేదు. దానికి నేను ఎప్పుడెప్పుడు పోవన్నానే ఉంటుంది. ఇవాళ ఉందామనుకున్నా. పోస్ట్ ఆఫీస్లో పని పడ్డది, ఫోన్ చేసిండ్రు. రేపు పొద్దుగాలనే పోవాలి. ఇవాళ పోతే తొందర అవుతుంది పని. పోస్ట్ ఆఫీస్ పని అయినాక ఏం పని ఉంటుంది ఇక. మళ్ళీ వచ్చినప్పుడు వారం ఉంటేనే అంటే ఇంటం లేదు పిల్ల. పొద్దున్న లేచి పోవచ్చు కదా అత్త. ఇవాళనే పోవడెందుకు? రేపు కదా పని. ఇవాళ పోతేనే రేపు పని అవుతుంది. ఇవాళ అన్ని పెట్టుకోవద్దా? అన్ని దగ్గర పెట్టుకోవద్దా? టైంకి వేయద్దు ఏదైనా. ఏ పనున్నా మనం ఒక రోజు ముందే అన్నీ చూసి పెట్టుకోవాలి తయారు. పెద్దగా అవుతావు నువ్వు కూడా అలవాటు చేసుకో. బడికి ఆగమాగం ఉరుకుతావు ప్రొద్దున. బట్టలు రాత్రిపూట తీసి పక్కకు పెట్టుకోవాలి. తెల్లారులేసి స్నానం చేసి వేసుకోవచ్చు. లేటు కాదు ఏం కాదు, టెన్షన్ కూడా కాదు. గట్లా ఏ పనైనా ముందు రోజే వేసి పెట్టుకోవాలి. సరేనా? సరే. పోస్ట్ ఆఫీస్ పని అయిపోయినాక వెంటనే రావాలి. వెంటనే వస్తానే. ఫోన్ చేయి, నువ్వు రోజు ఫోన్ చేయి. నేను చెప్తా పని అయిందో కాలేదో. కాగానే వచ్చేస్తా. సరేనా? సరే. హాలిడేస్లో నేనే అక్కడికి వస్తా. హాలిడేస్లో ఆడికేరా. తమ్ముని కూడా తీసుకుపోతా. సరేనా? అగో గిట్లా మా పిల్ల. మీ పిల్ల ఏది మరి? వస్తుంది. కారుణ్యింటికి పోతా అంటే నేనే పని మీద ఆపిన. సరేనా కారుణ్య? ఇవాళ రాత్రికి నీ దగ్గరనే వండబెట్టుకున్నా బిడ్డను. సరే ఆంటీ, పడుకుంటాం. ముచ్చట్లు బాగా పెట్టకుండ్రి. దోస్తులను పక్కపక్క గుసబెట్టి ముచ్చట్లు పెట్టుకుండ్రి అంటే వింటారా వాళ్ళు? ఇవాళ రేపు దోస్తుల ప్రభావం బాగుంటుందక్క. వాళ్ళొకటనా వీళ్ళొకటనా ఏందో ఏందో ఇక ముచ్చట్లు. మళ్ళా పొరగాళ్ళు ఏం చేసుకునేది తెలియదు. ఏం చేసుకుంటారు మరి? గంతగానం ఇది చేయొద్దు. ముచ్చట్లు పెట్టుకోవద్దంటారే వాళ్ళన్నా. పరీక్షలే ఉండే ఇంత చదువుకోవాలి కానీ ముచ్చట్లేంది. ఇన్నవానే ఆంటేమంటుందో. మంచిగా చదువుకోండి. చదువుకొని కొంచెం ముచ్చట్లు పెట్టుకొని పండుకోండి. సరేనా? అమ్మా దాస పెట్టినావా? దాస పెట్టినమ్మా. ఫోటో వెనుక పెట్టినా. సరే ఓళ్ళతో అనకు మళ్ళా అనా. ఏమో గుసగుస పెడుతుంది శృతి. అత్త నేను ఇవాళ అక్కడికే వచ్చి పడుకుంటా. నాకు కథలు చెప్తావు కదా. అత్త పోతుంది శృతి, మనం చెప్పుకుందాం. అగో గవే 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 అద్దంటన్నా. అప్పుడే వండుకోండి. సరే ఆంటీ. బాయ్ బిడ్డ. లోపలికి పోయిగా. మంచిది మాలిక. మంచిది అక్క. 2 చాక్లెట్లు లేకపోయినవే బాబాయ్ తెచ్చినాయి. చెరొకటి తినండి. బాబాయ్ తెచ్చిండా? ఇప్పుడు వద్దమ్మా. సరే ఆడుకోండి, నేను కొద్దిసేపు ఒరుగుతా. సరే అమ్మా పో. చాక్లెట్లు మీ బాబాయ్ తెచ్చిండానే? అవునే, దుబాయ్ నుంచి పెద్ద పెద్ద చాక్లెట్లట. నేను ఇంకా చూడలే కానీ తేవన్నా తిందామా? ఏమద్దు, మీ బాబాయ్ తెచ్చిండంటే నాకు అంత తినబుద్ధి అవుతలేదు. ఎట్లా అంటావిందే? నీకు ఇష్టం కదా చాక్లెట్లు అంటే. కింద పడ్డా కూడా తీసుకొని కడుక్కొని తింటావు. నువ్వు తినలేవా? నేను ఒక్కదాన్ని తింటున్నా అట్లా? నేను కూడా తింటా కానీ ఎందుకద్దా అంటున్నావే? తిందాం కదా. తిందాం కానీ నువ్వు బిర్యానీ తిన్నావా అభి వాళ్ళ ఇంట్లో? తిన్నా. నువ్వెందుకు పోయినావే? ఆంటీ నిన్ను కూడా తినమన్నది. నాకు వాళ్ళ ఇంట్లో ఉంటే సిగ్గు అవుతుంది. ఎక్కువసేపు ఉండబుద్ధి కాదు. సిగ్గు అవుతుందా? దేనికే? నాకేమనిపించదు అట్లా. ఆంటీ మంచిగా మాట్లాడుతుంది కానీ ఆంటీతోటి ఎక్కువసేపు మాట్లాడద్దే. ఎందుకు? ఆంటీ మంచిది కాదట, మా మమ్మీ చెప్పింది. మంచిది కాదా? ఎందుకే? ఏం చేసిందా ఆంటీ? ఏమో
అవునే, వాళ్ళకు డబ్బులు బాగున్నాయి కదా, మంచిది కాదట. ఆంటీ ఏమన్నా చెప్తే వినకు అని చెప్పింది మా మమ్మీ. నువ్వు కూడా వినకు. నేను అసలు వాళ్ళ ఇంటికే పోను. ఆ ఆంటీ ఎప్పుడో ఒకసారి మాట్లాడిస్తుంది బాగున్నవారా అని. నేను గామె చెప్పేటి ఎందుకు వింటానే, మా అమ్మ చెప్పేటి వింటా కానీ. సేమ్ గిదే చెప్పిందే మా మమ్మీ. ఎవరు ఏది చెప్పినా వినద్దు, అమ్మ చెప్పిందే వినాలని చెప్పింది. అంతే కదా, అమ్మ మనకు మంచి చేస్తుంది కాబట్టి అమ్మ ఏది చెప్పినా మంచి కోసమే చెప్తుంది. అమ్మ చెప్పినట్టే వినాలి. నీకు అన్నీ ఎట్లా తెలుస్తాయి? నాకు మా మమ్మీ చెప్తేనే తెలిసింది ఇంతకుముందు. నీకైతే ఏది తెలియదు. సరే కానీ మొన్న నీకు అభి చాక్లెట్ ఇచ్చిండు కానీ పెద్దది డైరీ మిల్క్, నీకెట్లా తెలిసే? నాకు ఇయ్యలేవు కదా నువ్వు. అభి ఎవరికి ఇయ్యకుండా తినన్నాడే నన్నే, అందుకే ఇయ్యలే. ఇంకా సగం ఉన్నది, నీకు తెచ్చిస్తా. గవెందుకే అయినా బాబాయ్ తెచ్చిన ఇంకా పెద్దగా ఉంటాయి, అవి తెచ్చిస్తా. నాకు బాబాయ్ తెచ్చింది వద్దు, నాకు అభి ఇచ్చిందే కావాలి. సరే, అభి ఇచ్చింది మొత్తం నీకే ఇచ్చేస్తా, సరేనా? సరే, మరి నువ్వు నా దోస్తే కదా? దోస్తే. అవును, ఎందుకు ఇచ్చిండే నీకు అభి? నాకు ఇయ్యలేడు, ఎవరికి ఇయ్యలేడు క్లాస్లో. నీకే ఎందుకు ఇచ్చిండు? అది నేను అభి నిన్ను లవ్ చేస్తున్నాడు కదా. నీకెట్లా తెలుసు? నాకు తెలుసు, అభి ఎప్పుడు నిన్నే చూస్తాడు. నేను అభిని ఎప్పుడు చూసినా నిన్నే చూసుకుంటుంటాడు. నువ్వంటే బాగా ఇష్టం అభికి. అభి నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడే. నువ్వెంత లక్కీ నిజంగా. నేను కూడా గట్లనే అనుకున్నానే. వాళ్ళకు మస్తు పైసలు ఉన్నాయి కదా ఆంటీ వాళ్ళకు. మొన్న ఏం చెప్పిండు టీచర్కి? వాళ్ళకు సిటీలో 2-3 బిల్డింగ్లు ఉన్నాయట. గన్ని డబ్బులు ఉన్నాయన్నట్టు వాళ్ళ దగ్గర. ఉంటే నేను పెళ్లి చేసుకుంటే అవన్నీ నాకే కదా. నేను ఏదంటే అది కొనుక్కోవచ్చు. ఏ బిల్డింగ్ అంటే ఆ బిల్డింగ్లు ఉండొచ్చు. మీకు ఉన్నాయి అవి గన్ని డబ్బులు? అమ్మో, మాకు గన్నిగానం లేవే, ఇది ఒకటే ఇల్లు. మా డాడీ ఒక్కడే జాబ్ చేస్తాడు కానీ అందుకే మాకు ఎక్కువ ఉండయి. అభి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు జాబ్ చేస్తారు కదా, అందుకే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఉన్నాయి. మళ్ళా వాళ్ళ బిజినెస్లో మస్తు వస్తాయి డబ్బులు, కోట్లు కోట్లు వస్తాయి. కోట్లు అంటే ఇంకా ఎక్కువ కానీ. అవును, మరి లక్షలంటే కొంచెం తక్కువనే. కొంచెమేంది, మస్తు తక్కువ. 100 లక్షలు అయితే 1 కోటి అవుతుంది. 100 లక్షలు అయితే 1 కోట. మా అమ్మ దగ్గర 5 లక్షలు ఉన్నాయట్నే. నువ్వెవరికి చెప్పకు. అట్లా చెప్పద్దే పిచ్చిదానా. నువ్వు నాకు కూడా చెప్పద్దు. నువ్వు నా ఫ్రెండ్వే కానీ ఏమవుతుంది? నువ్వైతే ఎవరికి చెప్పకు. సరే చెప్ప. 5 లక్షలంటే ఎంత అవుతుంది? ఎంత అవుతుంది అంటే ఏం కొనుక్కోవచ్చు దాంతో? ఒక పెద్ద బిల్డింగ్ కొనుక్కోవచ్చా? నీ ముఖం, 5 లక్షలకు బిల్డింగ్ ఎవడైందే? అభి వాళ్ళ ఇల్లు చూడొకసారి. మా అమ్మ చెప్పింది ఆ ఇల్లుకి మొత్తం 1 కోటి రూపాయలు అయినాయట. లోపల వస్తువులు ఫర్నిచర్ అంతా కలిపి 1 కోటి రూపాయల ఇల్లు కావాలంటే 1 కోటి రూపాయలు కావన్నావే. మరేమనుకున్నావు? ఆంటీ వాళ్ళ ఇల్లు ఎంత సూపర్ ఉంటుందో చూసినావు కదా. నువ్వేమో 5 లక్షలు అనబడుతుంది. 5 లక్షలకు ఆంటీ వాళ్ళ ఇంట్లో సోఫాలు ఉన్నాయి చూడు, అగో ఒక సోఫా వస్తుంది గంతే. చీ, అవునా? మరి ఆ డబ్బులతోటి మా మమ్మీ నాకు పెళ్లి చేస్తా అన్నది కానీ కట్నం ఇస్తుందట. కట్నం అవుతుంది, పెళ్ళిళ్ళు మా అవుతాయే. 5 లక్షలు ఇస్తుందట నావే కట్నం. ఇంకా జమ చేస్తుంది మా మమ్మీ, 10 లక్షలు దాకా ఇస్తుందట. అట్లా మంచి కట్నం ఇస్తే మంచి సంబంధం వస్తుందట. అవునట, మా అమ్మ కూడా అన్నది ఒకసారి మా పెద్దమ్మ బిడ్డ పెళ్ళప్పుడు. వాళ్ళు మస్తు గొప్పోళ్ళట. 20 లక్షల కట్నం అట. అంటే వాళ్ళకి ఇంకా మస్తు లక్షలు ఉన్నాయా? కోటీశ్వర్లు అట్నే వాళ్ళు, అంటే కోట్లు ఉంటాయి అన్నట్టు. నాకు ఒకటే డౌట్ వస్తుంది. ఏంటిదే? ఇప్పుడు నేను పెద్దగైనాక అభిని పెళ్లి చేసుకుంటా కదా. ఇప్పుడు మా అమ్మ సంబంధం చూసిందనుకో, 10 లక్షలు ఇచ్చిందనుకో కట్నం. అప్పుడు ఇంకా పెద్ద సంబంధం వస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటాయి ఉండొచ్చు. అయితే ఏమవుతుంది? మరి అభి వాళ్ళే తక్కువైతే కానీ అప్పుడు పిచ్చే అవే నీకేమన్నా. అట్లా అంటే ఓ మస్తు డబ్బులు ఉన్న వాళ్ళు ఇంకా ఉంటూనే ఉంటారు. అట్లా ఎంతమందిని కంపేర్ చేస్తావు? అందరి గురించి కాదే, నా గురించి చెప్పు. ఇప్పుడు నేను అభిని కాకుండా ఆయన చేసుకున్నాను అనుకో,
నాకు ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నట్టు కదా. అవును, కానీ ఆయన ఎట్లుంటాడో ఏమో నీకు తెలియదు కానీ అభి చూడు ఎంత మంచిగా ఉంటాడో హీరో లెక్క. ఎట్లుంటే ఏమవుతుంది, నాకు అవన్నీ ఏమనిపించదు. అంటే హీరో అంటే ఇష్టమే, కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ డబ్బు అని చెప్పింది మా మమ్మీ. అవును, మా అమ్మ కూడా చెప్తుంది, డబ్బులు మస్తు సంపాదించాలి, మనకు తిండి పెడుతుంది డబ్బు అని చెప్తుంది. మరి డబ్బు ఇంపార్టెంట్ అన్నప్పుడు డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. నేను అభిని పెళ్లి చేసుకోను, ఇప్పుడే డిసైడ్ అయినా. అవన్నీ కాదే, అభి నిన్ను లవ్ చేస్తున్నాడు. లవ్ చేస్తే ఏది అవసరం లేదు తెలుసా. లవ్ చేస్తే ఏమొస్తుంది, ఏం రాదు. అభి నీకు ప్రేమగా చాక్లెట్ తెచ్చిందా లేదా? గట్ల తెస్తాడు అన్నీ. ఆంటీ అంకుల్ కూడా ఎంత మంచోళ్ళు. నువ్వు వేరేటోళ్ళని చేసుకున్నావు అనుకో, వాళ్ళు మంచోళ్ళు కాకపోతే ఏమోనే. మా అమ్మ డబ్బులు మస్తు జమ చేసింది. అభిని చేసుకుంటే వట్టిగా వేస్ట్ అవుతాయి అవన్నీ. అభి నిన్ను లవ్ చేస్తున్నాడు కాబట్టి కట్నం కూడా తీసుకోడు తెలుసా. లవ్ మ్యారేజెస్ చేసుకుంటే కట్నాలు ఉండయి. ఇప్పుడు మా అత్త పోయింది చూడు, వాళ్ళ అక్క కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుంది, అసలు కట్నాలు లేదు ఏం లేదట. అప్పుడు నీకే మంచిది కదనే, మీ అమ్మకి ఏ ఖర్చు ఉండదు. ఇప్పుడు మా అమ్మ అన్ని జమ చేసింది కానీ అవన్నీ వేస్ట్ కావా? అయ్యో, నీ ఇష్టం ఉన్న వాళ్ళని చేసుకోవే, నాకెందుకు చెప్తున్నావు? మరి నువ్వెవరిని పెళ్లి చేసుకుంటావు? అది మన చేతులలో ఉండదు. పెద్ద పెరినాక ఏదైతే అది. మరి నువ్వు కూడా అభి నువ్వుకే చూస్తావు కానీ నీకు ఇష్టమే కదా అభి అంటే. ఇష్టమైతే అభికి నేను ఇష్టం ఉండాలి కదా. ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోడా అభి? ఎట్లా చేసుకుంటారే ఇష్టం లేనప్పుడు? నువ్వే చెప్తున్నావు కదా అభికి నువ్వంటే ఇష్టమని. మళ్ళా నన్ను ఎట్లా ఇష్టపడతాడు? నాది వన్ సైడ్ లవ్. నేను ఒక్కదానే అభిని లవ్ చేస్తా గంతే. నేను అభికి చెప్తాది. ఏం చెప్తావు? పిచ్చి పిచ్చి ఏకు. నాకు ఇష్టం లేదు అట్లా చెప్పకు. నువ్వు లవ్ చేస్తున్నావని కాదే, మరి ఇంకేం చెప్తావు? నేను నిన్ను పెళ్లి చేసుకొని అభి అని చెప్తా. పిచ్చావే నీకేమన్నా? గంత మంచోని పెళ్లి చేసుకోనని చెప్తుందట. అవును, నేను మా అమ్మ ఎవరిని చేసుకోమంటే అలానే చేసుకుంటా. మా అమ్మ ఏది చెప్తే అదే ఇంట. కారుణ్యకి నువ్వు అంటే ఇష్టం అభి, కారుణ్యని పెళ్లి చేసుకో అని చెప్తా. అప్పటి వరకు అభి ఎవరిని చేసుకుంటాడో, ఇంకెంతమంది అమ్మాయిని లవ్ చేస్తాడో మనకేం తెలుసు. అంటే చెప్పలేం. నువ్వు కూడా అంతేనా? మస్తు మందిని లవ్ చేస్తావా? చి, నేను అభిని తప్ప ఇంకెవరిని లవ్ చేయ. చచ్చిపోయే వరకు అభిని లవ్ చేస్తా. మరి నువ్వు? నాకేం తెలుసు. నువ్వెవరిని లవ్ చేయవా? అంటే ఏంటిది అసలు? పెళ్ళి చేసుకున్నాడే కదా, నీకెవరిని చూస్తే మంచిగా అనిపిస్తుంది. వాళ్ళని చూడంగానే ఇట్లా మంచిగా అనిపించాలి, దాన్నే లవ్ అంటారు. నాకు ఎవరిని చూస్తే అట్లా అనిపించలేదు ఇంతవరకు. నీకు ఇప్పుడు ఇక్కడ ఉన్నామనుకో, ఇప్పుడు మా అత్త వచ్చిందనుకో, నువ్వు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతావా? కాను. మరి ఇప్పుడు ఎవరు వస్తే నువ్వు హ్యాపీగా అనిపిస్తుంది చెప్పు నీకు? మా డాడీ వస్తే. మా డాడీ వస్తే మస్తు ఇష్టం నాకు. మా డాడీ ఇంట్లుంటే మంచిగా అనిపిస్తుంది. మా డాడీ ఎటన్నా పనికి పోతే మంచిగా అనిపించదు. మా డాడీ నన్ను స్కూల్లో దించితే మంచిగా అనిపిస్తుంది కానీ ఆ పంచ ధోతి కట్టుకుంటాడు, సైకిల్ మీద వస్తాడు. మీ డాడీ అంటే నీకు ఇష్టం, నాకు కూడా మా డాడీ అంటే ఇష్టమే. కానీ అట్లా కాదే, ఇది వేరే ఉంటుంది. ఏమోనే, నాకు అవన్నీ తెలియదు. నేనైతే అభిని పెళ్లి చేసుకోనిగా. చేసుకోకపోతే వేసుకోకపోయావుతి. ఇప్పుడు మనం 10th క్లాసే, తర్వాత ఇంటర్ చదవాలి 2 years ఉంటుంది. తర్వాత బీటెక్ డిగ్రీ అవుతే ఇంకా 3 years 4 years, మొత్తం 7 years అనే చదవాలి. మరి మా మమ్మీ ఇంటర్లో పెళ్లి చేస్తా అన్నది కానీ ఇప్పుడు 10th అయిపోయినాక ఇంటరే కదా. ఈ కాలంలో గంత చిన్నప్పుడు పెళ్లి చేసుకుంటారా అని? 18 years లేకపోతే కేసు పెడతారు పోలీసులు. 18 yearsా? ఇప్పుడు నాకెన్ని? 14 or 15 గంతే. అమ్మా, అంటే ఇంకా 3 years కావన్నావే. మరేమనుకున్నావు? ఇప్పుడే చేసుకుంటారా పెళ్ళి?
నేనేమో 10th క్లాస్ అయిపోయినాక ఇక పెళ్లి చేసుకున్నాడే అనుకున్నా. మంచిగా పెద్ద బిల్డింగ్లో పోయి ఉండొచ్చు అనుకున్నా. నీ ముఖం పిసబిత్తరు దానివే నువ్వైతే నిజంగా. నీకేం తెలియదు. మా పెద్దమ్మ బిడ్డ అక్క జాబ్ చేస్తుంది. ఇప్పుడు దానికి 26 ఇయర్స్. 26 ఇయర్స్కి పెళ్లి చేసుకున్నది. 26ఆ? అంటే ఇంకా మనకు 10 ఏళ్ళు రావన్నా. ఏం కాదు, మా అమ్మ వేస్తా అంటే వేసుకుంటా. గన్నేళ్ళు నేను ఇక్కడ ఉండా. మా మమ్మీ డాడీ మస్తు కష్టపడతారే. తొందర పెళ్లి చేసుకున్నా అనుకో, వాళ్ళని అక్కడికి తీసుకొని పోవచ్చు. మా నాన్నకి ఏం పని ఉండదు. ఇక సైకిల్ పోవడం అవసరం ఉండదు. మా అమ్మ నాన్న కొట్లాడరు. మంచిగా ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో. నువ్వు పెళ్లి చేసుకొని మీ మమ్మీ వాళ్ళని కూడా తీసుకుపోతావా? వాళ్ళ కోసమే మరి నేను పెళ్లి చేసుకుంటా అన్నది. పెద్ద బిల్డింగ్కి తీసుకుపోతా వాళ్ళని. మా మమ్మీకి బాగా ఇష్టం పెద్ద బిల్డింగ్లు ఉండుడంటే. మొన్న మా నాన్న చేతికి అన్ని పొక్కులు వచ్చినాయే. పాపం అన్నం కూడా తినరాలేదు తెలుసా. నేనే తినిపించిన. నాకు పెళ్ళైందనుకో వాళ్ళకి ఏం కష్టాలు ఉండవు. ఇక మంచిగా చూసుకోవచ్చు వాళ్ళని. దానికి ఎవడన్నా మంచిగా చదువుకొని పెద్ద జాబ్ సంపాదిస్తా అనుకోవాలి. వాడెవడో చేస్తాడు అనుకోవద్దు. నువ్వు సంపాదించాలి పైసలు. సంపాదించి అప్పుడు వీళ్ళకి ఇవ్వాలి. ఏగవన్నీ కావే. చదువుకోవాలి, మార్కులు తెచ్చుకోవాలి, జాబులు తెచ్చుకోవాలి. గవన్నీ కావు. గిదే తొందర అవుతుంది, ఈజీ కూడా. నీ ఇష్టం కానీ నేనైతే పెళ్ళికి ఇంత తొందర అస్సలు చేసుకోను. నేను కూడా 25 ఇయర్స్కే చేసుకుంటా. మా అక్క లెక్క సేమ్ మా అక్కలానే జాబ్ చేస్తా నేను కూడా.